నమస్తే ఫ్రెండ్స్, మీరు 10వ తరగతి, 12వ తరగతి లేదా డిగ్రీ పూర్తి చేసి ఇంకా మంచి గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీ జీవితాన్ని మార్చే అవకాశం కలిగించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు విడుదలైన స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఎస్ఎస్సి ఫేజ్ 14 నోటిఫికేషన్ ద్వారా 3000కి పైగా ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నారు. చాలా మంది ఈ అవకాశాన్ని మిస్ అవుతున్నారు. కానీ మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తే పూర్తి సమాచారం తెలుసుకుని అప్లై చేయడానికి రెడీ అవుతారు. ముందుగా ఎస్ఎస్సి ఫేజ్ 14 అంటే ఏమిటో సింపుల్గా అర్థం చేసుకుందాం. ఇది ఒకే జాబ్ కాదు, ఇది ఒక పెద్ద రిక్రూట్మెంట్ ప్రాసెస్. ఇందులో క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ అసిస్టెంట్, టెక్నీషియన్ వంటి చాలా రకాల పోస్టులు ఉంటాయి. అంటే మీరు చదివిన అర్హతకు తగ్గట్టు మీరు జాబ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అర్హత గురించి మాట్లాడితే, మీరు 10వ తరగతి పాస్ అయితే కొన్ని పోస్టులకు అప్లై చేయవచ్చు. 12వ తరగతి పాస్ అయితే మరికొన్ని పోస్టులు ఓపెన్ అవుతాయి. మీరు డిగ్రీ పూర్తి చేసి ఉంటే ఇంకా ఎక్కువ పోస్టులకు అర్హత ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరికి ఇందులో ఒక అవకాశం ఉంటుంది. వయస్సు పరిమితి కూడా చాలా ఇంపార్టెంట్. సాధారణంగా 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉంటే అప్లై చేయవచ్చు. కానీ రిజర్వేషన్ ఉన్నవారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు మీ కేటగిరీ ప్రకారం చూసుకోవాలి. ఇప్పుడు జీతం గురించి మాట్లాడితే, ఈ ఎస్ఎస్సి జాబ్స్లో జీతం చాలా బాగుంటుంది. ప్రారంభంలోనే 20,000 నుండి 50,000 వరకు జీతం ఉంటుంది. కొన్ని పోస్టుల్లో ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. అదనంగా హెచ్ఆర్ఏ, డిఏ, ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి. అంటే ఇది ఒక సెక్యూర్ ఫ్యూచర్ ఉన్న జాబ్. ఇప్పుడు చాలా మంది అడిగే ప్రశ్న ఏంటంటే ఎగ్జామ్ ఎలా ఉంటుంది? ఈ ఎస్ఎస్సి ఫేజ్ 14 పరీక్ష పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రూపంలో ఉంటుంది. ఇందులో 4 ప్రధాన సబ్జెక్టులు ఉంటాయి: జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, మరియు ఇంగ్లీష్. ప్రతి సబ్జెక్ట్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ముఖ్యంగా మీరు ఈ ఎగ్జామ్ క్లియర్ చేయాలంటే టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రశ్నలు ఈజీగా కనిపించినా టైం తక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ముందుగానే ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడితే, మొదట మీరు సిబిటి ఎగ్జామ్ రాయాలి. మీరు క్వాలిఫై అయితే తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. కొన్ని పోస్టులకు స్కిల్ టెస్ట్ కూడా ఉండవచ్చు. కాబట్టి మీరు అప్లై చేసే పోస్టు ప్రకారం ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో చెప్పుకుంటే, మీరు ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఎస్ఎస్సి అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి రిజిస్టర్ అవ్వాలి. తరువాత మీ వివరాలు ఫిల్ చేయాలి, ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. చివరగా ఫీజు పేమెంట్ చేసి ఫారం సబ్మిట్ చేయాలి. ఫీజు విషయానికి వస్తే, జనరల్ మరియు ఓబీసీ కేటగిరీకి చిన్న ఫీజు ఉంటుంది. ఎస్సీ, సెయింట్, మరియు మహిళలకు సాధారణంగా ఫీజు ఉండదు. ఇది గవర్నమెంట్ నిబంధనల ప్రకారం ఉంటుంది. ఇప్పుడు ముఖ్యమైన విషయానికి ఏంటంటే చాలా మంది నోటిఫికేషన్ చూసి కూడా ఆలస్యం చేస్తారు. కానీ మీరు అలా చేయకండి. ఎందుకంటే చివరి తేదీ దగ్గర పడితే సర్వర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి వీలైనంత త్వరగా అప్లై చేయండి. ఇప్పుడు ప్రిపరేషన్ టిప్స్ గురించి మాట్లాడితే, మీరు ప్రతిరోజు కనీసం 4 నుండి 6 గంటలు చదవాలి. ముందుగా సిలబస్ పూర్తిగా అర్థం చేసుకోండి. తరువాత ప్రతి టాపిక్ మీద ప్రాక్టీస్ చేయండి. ముఖ్యంగా మార్క్ టెస్ట్స్ రాయడం అలవాటు చేసుకోండి. ఇది మీ స్పీడ్ మరియు అక్యురసీ పెంచుతుంది. జనరల్ అవేర్నెస్ కోసం మీరు డైలీ కరెంట్ అఫైర్స్ చదవాలి. ఇంగ్లీష్ కోసం బేసిక్ గ్రామర్ మీద ఫోకస్ పెట్టండి. మ్యాథ్స్ కోసం ఫార్ములాస్ ప్రాక్టీస్ చేయండి. రీజనింగ్ కోసం ట్రిక్స్ నేర్చుకోండి. ఇప్పుడు చివరగా ఒక ముఖ్యమైన మాట. ఈ ఎస్ఎస్సి ఫేజ్ 14 మీకు ఒక గోల్డెన్ అవకాశం. మీరు సీరియస్గా ప్రిపేర్ అయితే ఈ జాబ్ సాధించడం అసలు కష్టం కాదు. చాలా మంది సక్సెస్ అయిన వారు కూడా ఇదే ఎగ్జామ్ ద్వారా గవర్నమెంట్ జాబ్స్ పొందారు. కాబట్టి ఈ వీడియో చూసిన వెంటనే మీరు ఒక నిర్ణయం తీసుకోండి. ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సమయం వృధా చేయకుండా స్మార్ట్గా చదవండి. మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.